మరి 2023 సంవత్సరం చివరి నెలలో మనమందరం కూడా ఉన్నాం కదా. బహుశా ఈ యొక్క 2023 సంవత్సరం ముగించుకోవడానికి మన ముందులో కేవలం 24 నిమిషాలు ఉన్నాయి. ఎన్ని నిమిషాలు ఉన్నాయి? 24 నిమిషాలు ఉన్నాయి. ఈ 24 నిమిషాల్లో మరి మీతో ఒక వాక్య సందేశాన్ని మరి షార్ట్ అండ్ స్వీట్గా మీతో నేను పంచుకోవాలని ఆశపడుచున్నాను. రండి, ఈ సమయంలో మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్య భాగంలోకి మనము ముందు కొనసాగుదాం. రండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ధ్యానం చేయగలిగినట్లయితే, అదేవిధంగా గలతీ రాసిన పత్రిక కూడా మనము ధ్యానం చేద్దాం. మొదటిగా 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం చదవండమ్మా. ఆ పాలను అపేక్షించుడి. మరి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి మనము ధ్యానం చేయగలిగినట్లయితే 21వ వచనం. చాలు మరి చదవబడిన రెఫరెన్స్ ఇచ్చిన 2 వాక్య భాగములను మరి చదవబడిన 2 వచనాల్లో మనం ధ్యానం చేయగలిగినట్లయితే మనకి ఈ 2 వచనాల్లో కామన్గా ఒక మాట మనకు వినబడుతుంది. ఏంటట? అసూయ. ఈరోజు ఈ యొక్క అసూయ మన జీవితం నుండి మనం వాటిని దూరపరచుకోవాలి. ఇది నా మాట కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట. అసూయ అనేది ఆత్మ సంబంధమైనది కాదు, అది శరీర సంబంధమైనది. ఏంటంట? ఏ సంబంధమైనది అది? శరీర కార్యములు స్పష్టమైనవి అని వస్తే మనం ఈ గలతీ రాసిన పత్రిక ఇంకా పైకి వచ్చిన 2 వచనాలు మనం చదువుకుంటే ఆ యొక్క శరీర కార్యములు, ఆత్మ ఫలాలు ఉన్నాయి, శరీర ఫలాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము ఈరోజు ఏమై ఉన్నది అంటే, అసూయ యొక్క తత్వం అనేది మన జీవితంలో ఉంటే ఏమవుతామంట? మనం మొదటిగా మన స్థితి, మన స్థాయి, మన పేరు, మనకున్న బలగం, మనకున్న బంధువులు, వీరందరి చేత మనం ఏమవుతామంట? దూరం అయిపోయే స్థితి వస్తుంది. ఈ 2023 సంవత్సరంలో మనము ఏదైనా ఒకటి వదులుకోవడానికి ఇష్టపడదామా? ఏదైనా ఒకటి. ఈ 2023 సంవత్సరం వదులుకుంటున్నాం కదా. సో ఈ 2023 సంవత్సరంలో మనం వదులుకోవాల్సింది ఏంటంటే మన జీవితం నుండి అసూయ. వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, ఈ సమయంలో ఇతరులకు మనపై ఎందుకు అసూయ వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. అసూయ వదులుకోవాలి నిజమే, కానీ ఇతరులకు మనపైన అసూయ ఎందుకు వస్తుంది చెప్పగలరా? మీ అనుభవాన్ని బట్టి, మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి, మీకున్న జ్ఞానాన్ని బట్టి షేర్ చేసుకోండి అమ్మా. చెప్పి ఎలుగటి చెప్పు మళ్ళీ ఒకసారి. వారికంటే ఒక స్థాయిలో ఓకే, బాగుంది, ఇంకా చెప్పండి, పర్లేదు. ఏంటమ్మా తెల్ల మొఖాలు ఇచ్చి వస్తున్నారు? అసూయ అనేది మన పట్ల ఇతరులకు ఎప్పుడు కలుగుతుంది? మనకంటే వారు మంచి గుడ్డ కట్టుకున్నా, మన భర్త కంటే తన భర్త బహుగా ఉన్నా, మన స్థితి కంటే తన స్థితి ఇంకా బాగున్నా, మనం చేసే పని ఎదుటోడు చేస్తున్నప్పుడు కూడా మనం చేసే పని గుర్తించకన్నా ఎదుటోడు పని గుర్తించినప్పుడు, ఇలాగా చూసుకోగలిగినట్లయితే శరీరం అన్ని విషయాల్లో కూడా అసూయ పడుతుంది. అయితే బైబిల్లో కొంతమందిని ఈరోజు ఈ అసూయని 2 భాగాలుగా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇతరులకు మన పైన ఎందుకు అసూయ వస్తుంది, అసూయపడిన కొంతమంది బైబిల్లో వివరణ మీకు ఇస్తాను, జాగ్రత్తగా విందాం.
నేను ఎంచుకున్న విధానంలో చూసుకోగలిగినట్లయితే సహోదరి చెప్పినట్టుగా మనం ఎదుటి వారికంటే అత్యున్నతమైన స్థానం ఉండేటప్పుడు మన స్థితిని మన స్థాయిని చూసి తట్టుకోలేక అసూయపడినట్టు వారు మనకు చూడగలుగుతున్నాం. అయితే నేను ఒక 4-5 విషయాలు చెప్తాను, ఎందుకంటే నూతన సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు మరలా ఇంకొక 2-3 విషయాలు చెప్పి మీకు మీ గృహాలకు పంపిస్తాను. మొదటిగా ఈ యొక్క 2023వ సంవత్సరంలో మన జీవితం నుండి దేవుడు మనకు విడిచిపెట్టమనే కార్యాన్ని మనం విడిచిపెడదాం వాక్యమైన తర్వాత. రండి ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానం అదే. ఆదికాండము 26వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ఓకే, కనుక ఓకే ఓకే చాలు. చదవబడిన లేఖనాల నుంచి 3 అంశాలు మనం ధ్యానం చేద్దాం. మరొకసారి చదవబడిన లేఖనాలను మీరు పరిశీలించండి మొదటిగా, తర్వాత నా వైపు చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. మొదటిగా మీరు చదవండి. చదవబడిన లేఖనాలు మరొక్కసారి ధ్యానం చేయండి. ధ్యానంలోకి మనం వెళ్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడో, ఏం చెప్పబోతున్నాడో అనే విషయాన్ని కూడా మనము గ్రహిద్దాం. ఇక్కడ మొదటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే, ఇతరులకు మనపై ఎందుకు అసూయ వస్తుందనంటే మనలను దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి అంట. దేని బట్టి అంట? దేవుడు మనలను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి చూసి ఎదుటి వాళ్ళు ఏం పడుతుంటారట? అసూయపడతారు. మన సంఘంలో మనమందరము దేవుని బిడ్డలమే, మనమందరము ప్రార్థిస్తున్నట్టు వారమే, మనమందరము దేవుడికి కానుకలు ఇస్తున్నట్టు వారమే, మనమందరము దేవుని దగ్గర భయపడుతున్నట్టు వారమే. కానీ మనలో ఒక్కడే దినదినము ఏమవుతున్నాడు? దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నాడు. ఈ ఆశీర్వదింపబడుతుండేటప్పుడు తనతో పాటు ఉన్న తోటి సహోదరులు ఏమని భావిస్తారు? తనలాగే నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని, తనలాగే నేను కూడా దేవుని వాక్యం విన్నట్టు వాడిని, తనలాగే నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించేవాడిని. ఒక విధంగా చెప్పాలంటే తనకంటే నేనే ముందుగా దేవుని సన్నిధిలో కూర్చుండేవాడిని. మరి ఈరోజు తన పక్కనే నా గృహం ఉన్నది, కానీ నేను ఎదగలేకపోతున్నాను. కానీ వీడెక్కడ ఎదుగుతున్నాడు, వీడు ఎలా ఎదుగుతున్నాడు, వీడు ఎదగడానికి గల కారణం ఏంటి అనే మనుషుని యొక్క ఆలోచన అనేది ప్రారంభించబడుతుంది కదా. ఎప్పుడు ప్రారంభించబడుతుంది అని అంటే, ఆ మనుషుని యొక్క ఎదుగుదల నీకు నచ్చనప్పుడు అసూయ ఎప్పుడు కలుగుతుంది? ఎదుటి వ్యక్తి నీకు నచ్చనప్పుడు అసూయ కలుగుతుంది. ఎదుటి వ్యక్తి నీకు నచ్చనప్పుడు ఆయన మాటలు నీకు నచ్చవు. ఎదుటి వ్యక్తి నీకు నచ్చినప్పుడు ఆయన చేసే పని నీకు నచ్చదు. ఎదుటి వ్యక్తి నీకు నచ్చినప్పుడు ఆయన చేసే దాన ధర్మాలు కూడా నీకు నచ్చవు. ఎందుకంటే వాటన్నిటిలో చూస్తుంది ఏంటంటే నువ్వు చెడే చూస్తున్నావు. ఆయన మంచి చేసినా కూడా నువ్వు చూసేది ఏంటంట? చెడు. ఎందుకు అని అంటే ఆ వ్యక్తి నీకంటే ఒక ముందు వరుసలో ఉన్నాడని. ఆ సమయం ముందు నువ్వు ప్రార్థించాల్సిన అంశం ఏమిటంటే, ప్రభువా, నాతో పాటు నా వెంబడి వచ్చిన నా తోటి సహోదరుడు ఎదుగుతున్నలాగున నేను ఎదుగుటకు కృప చూపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అంతేనా? ఇంకేమైనా విధంగా ప్రార్థన చేయాలా? ప్రభువా, ఆయనతో పాటు పనికి వెళుతున్న నేను ఆయనకు పనికి దొరికే విధముగాను నాకును పని దొరికే కృపను దయచేయి. కానీ మనం ఎలా ప్రార్థన చేస్తాం? మనం ఎలా మాట్లాడుతున్నాం? మీరు ఊరంతా కూడా ఇచ్చిన సాంద్ర, ఊరంతా వెళ్ళిపోయి ఇంట్లో దూరిపోయినా సాంద్ర, ఈడొక్కడే పెద్దవాడు అయిపోవాలి కదా. అలాగే అంటుంటాం మనం. ఈ మాటలు ఆడడానికి గల కారణం ఏమిటంటే,
అది మనుషుల నుండి లేదా ఆత్మ నుండి కలిగినది కాదు, శారీరకమైన క్రియల నుండి వచ్చే మాటలు అవి. ఇక్కడ చూసుకోగలిగినట్లయితే ఎవరంట? ఫిలిష్తీయులు. ఈ యొక్క సంభాషణ అంతా కూడా ఫిలిష్తీయుల యొక్క ఉద్దేశించి నేను మాట్లాడుచున్నాను. ఫిలిష్తీయులు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మొదట్లోనే అంటున్నాడు, అబీమెలెకు ఏమంటున్నాడు? ఈ మనుషుని జోలికి పోవద్దు. ఎందుకు పోవద్దంట? ఒక సాధారణమైన వ్యక్తితో పెట్టుకున్నామనుకో, వాడు తిడతాడు, నువ్వు తిడతావు, వాడు కొడతాడు, నువ్వు కొడతావు, అక్కడతో క్లోజ్. కానీ మిక్కిలి ధనవంతుడైన వ్యక్తితో నువ్వు గొడవ పడ్డావు అనుకో, ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన జోలికి వెళ్ళి నీకు వదులుతాడా? ఏం చేస్తాడు చెప్పండి? తన దగ్గర ఉన్న కట్ట తీసి జల్లేస్తాడు. ఆ కట్టతో పాటు నీకు ఏది చేయాలన్నా చేయగలుగుతాడు. అవునా కాదా? మాట్లాడాను, అవునా కాదా? చెప్పండి, నేను చెప్పే మాట నిజమా కాదా? ఈరోజు నేను గొడవ పడుకున్నావు అనుకో, నీ జుత్తు నేను, నా జుత్తు నువ్వు, నీకున్న బలం ఎంతో నాకున్నంత బలమో మనమే తేల్చుకుంటాం. ఒక గంట, గడియో 2 గంటలో, లేదా ఒక పూట, ఒక రోజు. కానీ ధనవంతుడు అలా కాదు. ఏం చేస్తాడో తెలుసా? నీలాగా బయటకు వచ్చి గొడవలు ఆడడం, నీలాగా బయటకు వచ్చి తిట్టడు. వాడు చేయాల్సిందంతా కూడా సైలెంట్గా చేయాల్సింది చేసి పోతాడు. అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మన మెడకు ఉరి బిగించబడినప్పుడు తెలుస్తుంది. వీడితో పెట్టుకున్నందుకు నాకు శిక్ష తగినదే అనేసి. అందుకే అబీమెలెకు అంటున్నాడు ఫిలిష్తీయులతో, ఈ మనుష్యుని జోలికి నువ్వు పోవద్దు. ఎందుకు పోవద్దు అంటున్నాడంటే, ఈ మనుష్యుని జోలికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? ఈ మనుష్యుల పక్షంలో ఎవరున్నారట? మనుష్యుడు లేడు, దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తికి విరోధముగా ఎంతమంది అసూయపడినా, ఒక వ్యక్తికి ఎంతమంది విరోధముగా ఎన్ని పన్నాగులు పట్టినా కూడా, ఆ వ్యక్తి అనేవాడు దేవుని హస్తములో ఉంటే, ఆ వ్యక్తి అనేవాడు దేవుని నీడలో ఉంటే, ఆ వ్యక్తి అనేవాడు దేవుని సంఘములో ఉంటే, ఆ వ్యక్తి అనేవాడు ప్రార్థన జీవితము కలిగి ఉంటే, ఆ వ్యక్తి అనేవాడు దేవుని వాక్య సావాసము కలిగి ఉంటే, ఎంతమంది శత్రువులు తనకి నిలబడినా లేపబడినా ఏమీ చేయలేదు. నమ్మిన చెప్పకూడదు దేని మైపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆ వ్యక్తి పట్ల యుద్ధం చేసేవాడు ఎటువంటి వాడు తెలుసా? నీ దగ్గర ధనాన్ని ఆశించో, నీ దగ్గర మందు ఆశించో, నీ దగ్గర కక్క ఆశించో, నీ దగ్గర తిండి ఆశించో వచ్చి యుద్ధం చేసేవాడు కాదు. ఏమీ ఆశించినట్టు వాడు. అంటే నిజం చెప్పండి, మనతో ఎవరైనా గొడవ పడడం కావాలనుకుంటే ఏం చేద్దామంట? మనం ముందు మొదటిగా తన అవసరతలు మనం తీరుస్తాం. ఎందుకంటే వాడు మన పక్షాన్ని నిలబడండి ఏం చేస్తాయంటే, తాగేవాడికైతే మందు ఇప్పించాలి, తినేవాడికైతే తిండి ఇప్పించాలి, లేదా ఇంకేదైనా అవసరతలు కలిగినటువంటి వాడికి అవసరతలు తీర్చాలి. అప్పుడే వాడు ఏం చేస్తాడు? నీ పక్షాన్ని నిలబడతాడు. ఎంతవరకు నిలబడతాడా నీ పక్షాన్ని అంటే, వాడికి ఏ హాని కలగదు అన్నంత వరకు నీ పక్షాన్ని నిలబడతాడు. కానీ వాడికి ఏదైనా హాని కలుగుతుందనంటే వాడు నిలబడతాడా? నువ్వు మందు ఇచ్చినా, నువ్వు తిండి పెట్టినా, వాడు అవసరతలు తీర్చినా నిలబడడు. ఎందుకంటే నిలబడితే నాకేదైనా కీడు సంభవిస్తుందని భయం కలిగేటప్పుడు. కానీ దేవుని పక్షము నిలబడినట్టు వాడు ఏంటంట? ఎవరైతే దేవుళ్ళలో జీవించినట్టు వారు ఉన్నారో వారి పక్షంలో దేవుడు నిలబడితే ఇవేవి నువ్వు పెట్టక్కర్లే. నువ్వు పెట్టవలసిందంతా ఏంటంట? ప్రార్థన. నువ్వు పెట్టవలసిందంతా ఏంటంట? వాక్య ధ్యానము. నువ్వు పెట్టవలసిందంతా ఏంటంట? దేవునితో సహవాసము కలిగి ఉండట. అప్పుడు సహోదరి సహోదరులారా, రెండవ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇతరులకు మనపై ఎందుకు అసూయ వస్తుంది అనే విషయానికి వస్తే, రెండవదిగా మనం చూస్తే, మనము క్రమక్రమంగా మొదటిదమ్మా మనలని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఇతరుల కంటే మన పట్ల అసూయ కలుగుతుందంట. రెండవ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే, మనము క్రమక్రమముగా అభివృద్ధి చెందుతుండేటప్పుడు ఏంటంట? క్రమక్రమముగా అభివృద్ధి చెందుతుండేటప్పుడు ఇతరులకు మన పైన ఏం కలుగుతుందంట? అసూయ కలుగుతుంది. వీడికేంట్రా, ఒకప్పుడైతే జీతం 20,000, ఇప్పుడైతే వీడికి జీతం 40,000. వీడికి ఏంటి ఏంటంట? ఎలా వస్తుంది డైలాగు? 20,000 జీతం పొందుకునేటప్పుడు ఎవరు నీకోసం మాట్లాడతారా? కానీ మన జీతం అనేది, లేదా మన స్థితి అనేది, లేదా మన స్థాయి అనేది పెరిగేసరికి ఏమంటారంట?
మొన్నటి వారికి మాకు ఏ ఉద్యోగం సద్యోగం లేనప్పుడు మాకు ఎవరు విమర్శించలే, మాకు ఎవరు ప్రశ్నించలే. ఇప్పుడు నా భార్యకు ఉద్యోగం వచ్చేసరికి చాలామంది ఏదో తన ఉద్యోగం చేసి సంపాదిస్తే నేను బ్రతుకున్నట్టు, లేదా నా ఇల్లు గడుస్తున్నాడు చాలామంది మాట్లాడుతున్నారు. వీడికి ఏంటి, ఆడ బెల్లం ఉద్యోగస్తులు. మన సంఘంలో ఒక వ్యక్తి అంటుంటుంది, ఎప్పుడు కూడా ఎప్పుడుతుంటుంది, మీకేంటమ్మా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే అది వారు ప్రేమతో అన్నారు, అసూయతో కాదులే, మామూలు చెప్తున్నా సరదాగా అర్థం కావడం కోసం. ఏంటంటే మనము క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుండేటప్పుడు ఏమొస్తుందంట, ఇటువంటి అసూయపూరితమైన మాటలు చాలా సరదాగా మాట్లాడేస్తుంటారు. అంటే వాళ్ళు కడుపులో ఉన్న కక్కి మొత్తం కక్కేస్తారు. ఎలా తెలుసా, ఏమన్నా అడిగి ఏమ్మా ఎప్పుడు లేదన్నా సరదాగా అన్నాను లేవదినా, అలా పట్టించుకుంటే అలాగా, నేను కాకపోతే నీకెవరంటారు వదినా, నేను కాకపోతే ఇంకెవరంటారు అక్క, పట్టించుకోకలే, నీకేమి మీ ఆయన నెలకు 70,000 జీతగాడు, నువ్వు హాయిగా పడుకుని 9 గంటలు లెగిసినా నిన్ను అడిగేవాడు లేడు, నీకు తిండున్నదా కట్టుకుని గొడ్డ ఉందని చీకు చింతలేదు, మాకెలాగవుతుంది వదినా, ఉదయం లేచి తట్టా బుట్ట సతుక్కుని పొలాల్లోకి వెలగతాయిపా అని మాకు గడవదు కూడు గడవదు. అలాగ అన్నట్టు వారు ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో? ఇలా అన్ని అందరూ కూడా ఏంటో తెలుసా, అసూయ. వాళ్ళలో కడుపులో ఉన్న కుళ్ళు కుతంత్రం అంతా కూడా బయటికి కక్కడానికి అవకాశం లేదు. ఈ సరదాగా ఏంటంట జల్లేస్తుంటారు, విత్తనాలు జల్లేటాడుగా. అయితే నేను మాట్లాడుతున్నా సూటిగా, నా ప్రియ సహోదరి సహోదరులారా, వారిని దేవుడు అభివృద్ధి పరిచేవాడు, వారిని ఆశీర్వదించిన దేవుడు నిన్నును ఆశీర్వదించేవాడే, నిన్నును అభివృద్ధి పరిచేవాడు. అయితే వాటి కొరకు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు వాటి కొరకు నువ్వేం చేయాలని చెప్పండి, ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఏంటడా ఎదురు చూడాలి. అప్పుడు సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర నుంచి మనం ఏమైనా పొందుకోవాలంటే అంత ఈజీగా మనం పొందుకోలేము. మన జీవితంలో దేవునికి సాక్రిఫికేషన్ చేయాలా, త్యాగాలు చేయాలా. మన జీవితంలో ఏదైతే ఉన్నదో అది దేవుని కన్నా ఇది ఎక్కువ అంటే ఇది ఎక్కువ కాదు, దేవుడే నాకు ఎక్కువ అని నువ్వు ఎప్పుడైతే ప్రేరేపించబడి నువ్వు ఎప్పుడైతే ముందుకు రాగలుగుతావో, దేవుని కొరకు ఒక అడుగును ముందుకేస్తే నీ కొరకు దేవుడు 10 అడుగులు ముందుకు వేస్తే. చెప్పలు కూడా దేని పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, దేవుని కొరకు ఒక అడుగును ముందుకు వేయగలిగితే నీ కొరకు 10 అడుగులు ముందుకు వేస్తాడు. రేపటి దినాన్ని నేను సాక్ష్యం చెప్తాను. నా జీవితంలో దేవుడు 2023 సంవత్సరంలో నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చాలా శ్రేష్టమైనవి. ఈరోజు నా జీవితంలో కాదు పిల్లారా, మీ జీవితాలు కూడా దేవుడు సాక్షార్థంగా నిలపగలిగినట్టు వాడు మన దేవుడు. అయితే మనం ఆ రీతిగా బ్రతకటం లేదు, ఆ రీతిగా దేవునితో కమిట్మెంట్ అవ్వలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో కుటుంబ సమస్యలను బట్టి, కొన్ని సందర్భాల్లో పిల్లలను బట్టి, కొన్ని సందర్భాల్లో భార్యను బట్టి, కొన్ని సందర్భాల్లో భర్తలు బట్టి, కొన్ని సందర్భాల్లో వీధులు ఉన్న వారిని బట్టి మన విశ్వాసాన్ని ఏం చేసుకుంటున్నామంట, దిగజార్చుకుంటున్నాం. ఏమమ్మా ఏమయ్యా ఏం రావట్లేదనంటే, పాస్టర్ గారండి నేను చెప్పలేనండి, నేను వచ్చి ఏదో చేయాలని ఆశ నాకు ఉంది, కానీ వీధులు ఉన్న వాళ్ళు అంటున్న మాటలు బట్టి నేను ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నానండి. ఏంటంట, వీధుల్లో మాటలు పెట్టట నువ్వు ముందుకు అడుగు వేయలేకపోతున్నావు అంట. అంటే ఇక్కడ వీధుల్లో మాటను పక్కన పెడితే నీ విశ్వాసం ఎలా ఉన్నది, డొల్లగా ఉందా గట్టిగా ఉందా? మాట్లాడండి బ్రదర్, పర్లేదు. మనమే కోపం వస్తే అక్కడ మీద ఏది ఉంటుంది నా మొహం మీద జల్లండి, ఏం పర్లేదు, స్వీకరిస్తాను. చెప్పండి, మన విశ్వాసం ఎలా ఉంది? బలహీనంగా ఉందా, బలపరిచే విధంగా ఉందా? కొన్ని సందర్భాల్లో ఇటువంటి డైలాగులు, ఇటువంటి మాటలు వింటునేటప్పుడు నాలో తెలియని కోపం, నాలో తెలియని ఆవేదన, ఎలా వీరిని ఇంకా దేవుని వైపు తీసుకురావాలి, ఎలా వీరిని దేవుని యొక్క వాక్యాన్ని మోటివేషన్ చేసి ఇంకా వీరిని బలపరచాలి, ఇంకా ఇతరులు ఎన్నాళ్ళు ఇంకా వీళ్ళు మనుషుల వైపే చూస్తూ తమ విశ్వాసాన్ని ముందుకు కొనసాగిస్తారు. ఇంకా దేవుని వైపు చూడరా వీళ్ళు. మనుషుల యొక్క మాటలు పెడచేవి పెట్టమన్నాడు, కానీ మనం ఎవరు మాటలు పెడచేవి పెడుతున్నాం? చెప్పండి, మాట్లాడండి, సరదాగా మాట్లాడండి. నేను మీకు తిడుతున్నానా? నేను ఏమైనా కోపంగా మాట్లాడుతున్నాను, ప్రేమగా మాట్లాడుతున్నాను? చెప్పండి. ఏం లేదా, 3 నిమిషాలు ఉన్నాయా? ఓకే, ముగించేద్దామండి. చూడండి పిల్లారా, మనం ఎవరు మాటలు పెడచేవి పెట్టాలంట? మాట్లాడండి, చెప్పండి. ఏమా ప్రొఫ్లోజన్ గారు కోపం ఏంటి?
ఎవరి మాటలు పెడచెవి పెట్టాలంట? మనుషుల మాటలు, లోకపు మాటలు మనం ఏం చేయాలి? వినినట్టుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆపోజిట్. మనం ఎప్పుడు కూడా ఆపోజిటే కదా. ఎప్పుడు మనం దేవుడికి వ్యతిరేకత కలిగి ఉన్నట్టు వారమే కదా. మన తలంపులు, మన ఉద్దేశాలు, మన నడవడికలు, మన విశ్వాసము, మన భక్తి ఇదంతా కూడా ఎలా ఉంటుందంట? దేవునికి వ్యతిరేకతగా, దేవునికి మాటకి, దేవునికి వాక్యానికి తగ్గగా జీవించండి రా బాబు అని అంటే మేము జీవించాం, మేము వినాం, మేము నమ్మం, మేము ప్రార్థించాం, మేము చర్చికి రాము. ఎందుకు రావాలి? ఎవరు వస్తున్నారు? రానంటే వాళ్ళు ఏమైనా నాశనం అయిపోతున్నారా? మొక్కనంటే వారు ఏమైనా తిండికి లోటు లేకుండా అయిపోతున్నారని ఫీలింగ్స్. మూడో విషయానికి వద్దాం, ఎందుకంటే సమయం అవుతుంది. నేను ముగించాలని ఆశపడుచున్నాను, ఎందుకంటే చక్కగా విడమర్చి చెప్దాం అనుకున్నాను కానీ సమయం లేదు కాబట్టి మూడో విషయానికి వద్దాం. ఇదే యొక్క విషయానికి వస్తే మనకు ఆస్తి ఇక్కడ ఏమైందంట చెప్పండి. ఇషాకు ఏమైందంట? ఏమైంది చెప్పండి. ఇక్కడ చూడండి, బైబిల్ చూడండి, నా వైపు చూడొద్దు. ఎక్కడుందంట చూడండి, ఎక్కడుంది మాట అంట? 13-14 వచ్చిన అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఏంటంట? ఇప్పుడు ఏమైందంటే ఆయన ఎందుకు ఇతరులకు మన పట్ల అసూయ కలుగుతుందనంటే, మనకు ఆస్తి ఉండేటప్పుడు, మనకు పనివారు ఉండేటప్పుడు చూడండి రా, మన పని మనమే చేసుకోవాలి. ఆడికేంటి? వాళ్ళ ఇంట్లో పని చేసేవాళ్ళు బహు ఎక్కువ మంది అంట. ఏంటంట? తక్కువ మంది కాదు. ఎలాగున్నారు ఇక్కడ? ఇషాకు బహు ఎక్కువ మంది ఉన్నారంట. అందుకే ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇషాకు మీద సంతోషిస్తున్నారా? ఏం పడుతున్నారంట? అసూయ పడుతున్నారంట. మూడో విషయాన్ని చూసుకున్నాం. నాలుగో విషయాన్ని చూసుకోవాలి. పక్కనే 37 అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు చూద్దాం. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. చదవండి ఒకసారి. 37 అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. మరి యొక్క కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టముగా పడునని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నువ్వు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టముగా పడుదుమని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడినట. ఎవరండి ఈయన? వెరీ గుడ్. ఇంతో ముగిస్తున్నా. ఎప్పుడంట ఇతరులకు మన పట్ల అసూయ కలుగుతుంది చెప్పండి? ఎప్పుడు ఇతరులకు మన పట్ల అసూయ కలుగుతుంది? ఇంతవరకు అసూయ కలిగిన 3 కోణాలు చూస్తే అసూయపడినట్టు వారు ఎవరంట? ఇస్సాకుకి ఎటువంటి సంబంధం లేనట్టు వారంట. జాగ్రత్తగా వినండి పిల్లారా. అసూయపడేవారు ఎప్పుడు బయట వాడే ఉంటారు అనుకోకండి. అసూయపడేవారు ఎప్పుడు నీ పక్కింటోడు ఉంటాడు అనుకోకండి. ఇక్కడ ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తే సొంత అన్నదమ్ములే తమ్ముడి మీద అసూయ పడుతున్నారంట. ఎవరు పడుతున్నారంట? సొంత అన్నదమ్ములే. లేరా ఈరోజు అటువంటి అక్కచెల్లెలు? అసూయపడే అక్కచెల్లెలు ఉన్నారా లేదా? మీకు ఉన్నారా లేదా నాకు తెలియదు కానీ, మీరు అటువంటి వారిని చూసారో లేదో తెలియదు కానీ నేను చూశాను విన్నాను. ఈరోజు ఎవరిని చూశానో ఏమి విన్నానో పక్కన పెడితే, వాక్యములో యాకోబు తన యొక్క భార్య అయిన రాహేలు తనకు ఏకైక కుమారుడు, రాహేలుని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇష్టంగా కన్న కుమారుడి పేరు ఏంటట? యోసేపు. ఈ యోసేపు